ముందుకు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్నట్టు తయారైంది రైతన్నల పరిస్థితి. ఎండలకు భయపడి 4 చినుకులు పడితే బాగుండు అని ప్రజలు అనుకుంటా అంటే పడ్డ వానలకి పంటంతా పాడైపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అగో అగో ఎండ ఇగో ఇగో వాన అన్నట్టే అవుతుంది పోండ్రి. నిన్న మొన్నటి దానిక ఏగిచ్చి కొట్టినాయి ఎండలు. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం చల్లబడ్డది, వానలు కొడుతున్నాయి. కావాలనుకున్నప్పుడేమో కాన రాకుండా పోతుంటాయి, వద్దొద్దు అన్నప్పుడేమో బోజిచ్చి కొడుతుంటాయి వానలు. పబ్లిక్ ను పరేషాన్ చేస్తుంటాయి. నిజామాబాద్ జిల్లాలో పడ్డ వానలకు రైతులు పండించిన పంట అంతా నిండా తడిసింది. చేసిన రెక్కల కష్టం అంతా నీళ్ల పాలైంది. కాకుల కొట్టి గద్దలకు పంచినట్టే అయింది అనుకుంటా మస్తు దుక్కటిల్లుతున్నారు రైతన్నలు. వడ్లు మొత్తం బాగా ఖరాబ్ అయిపోయి నీళ్లు కారుతున్నాయి మొత్తం కిందికి. ఏం చేయాలి సరిగా ఆదుకోవాలా, మాకు ఏమన్నా చేయాలా నష్టపోయినందుకు. ఆగనాట ఎండలకు ఎండుతాయేమో, ఎండినాక కాంటాలు పెట్టుకుందామని ఆరబోసుకుంటే అనుకోని వాళ్ళకు వచ్చిన శినుకులకు ఎండిన ఓడ్లన్నీ తడిసి ముద్దయినాయి అని మస్తు రందిపడుతున్నాడు గీ రైతన్న. పాపం 4 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడట. పెట్టిన పెట్టుబడి కూడలేదు, లెక్కల కష్టం తీరలేదు అనుకుంటా మస్తు గోసటిల్లుతున్నాడు. బోదాన్ల ఈదురుగాలులు వానలకు ఇగో కొనుగోలు కేంద్రాలలో పోసిన ఓడ్లన్నీ మెత్తగైనాయి. బాన్సువాడ, పోతంగల్లు, చందూరు మండలాలలో రాలిన శినుకులకు ఓడ్లన్నీ కళ్ళంలోనే మొలకలొచ్చే కథ అవుతుంది. అగ చూడోలి కాని కాలంలో పడ్డ శినుకులకు పాపం పండిన ధాన్యం అంతా ఎట్ట నీటి పాలైందో. ఇగిటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా బాగానే రాలినాయి శినుకులు. నిర్మల్ జిల్లా బాసరల బజార్లన్నీ నీటి కుంటల లెక్కనే కానొచ్చినాయి. ఓ లోకు ఎండలు, ఇంకో లోకు ఇగో ఇట్ట వానలు. ఎప్పుడు ఎండలు కొడుతున్నాయో ఎప్పుడు వానలు పడుతున్నాయో. ఎండలు కొట్టేటి దానిక తెలవట్లేదు, వానలు పడేటి దానిక ఎవరికి తెలవట్లేదు. ఇట్ట పడదాని కాలంలో వానలు పడి పాపం రైతుల్ని నానా తిప్పల పెడుతున్నాయి. గీ వానలు చల్లకుండా రైతుల మీద పగబట్టినట్టే చేస్తున్నాయి. ఎండలు జరిసినా వాన శిల్కులు రాలినా ఎటు తిరిగి నష్టపోయేది మాత్రం రైతన్నలే. ఎన్నడు మారుతాయో ఏమో గీ రైతన్న బతుకులు చూడాలే.